అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలైన తీర్పు. ఇందాక లాయర్ గారు వచ్చారు. రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేయడానికి వచ్చారట. మీరు లేరని చెప్పాను. వీలుంటే వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు అని చెప్పింది రాజేశ్వరి. అప్పుడే వచ్చిన సుందర్రావుతో. వెంటనే సుందర్రావు లాయర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. ఏమన్నారండి లాయర్ గారు అని అడిగింది రాజేశ్వరి. ఏముంది, నీకు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పాడు. మనిద్దరిని 10 గంటలకల్లా కోర్టుకి రమ్మన్నాడు. పిల్లలకి పంచిన లెక్కలన్నీ ఒకటి కూడా మర్చిపోకుండా రాసుకురమ్మన్నాడు. అది సరే గాని లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు సుందర్రావు. ఎవరూ రాలేదు గాని లాయర్ గారు వెళ్ళిపోతుండగా కృష్ణమూర్తి గారు వచ్చారు. ఎవరు ఏంటి అని ఆరా తీస్తే కేసు విషయం చెప్పాను అని చెప్పింది రాజేశ్వరి. విని ఏమన్నారు అని అడిగాడు సుందర్రావు. కొడుకుల మీద కేసులు వేయడం గురించి గురువు గారిని ఒకసారి ఆలోచించుకోమనండి. ఇప్పటికీ మిమ్మల్ని వృద్ధాశ్రమానికి చేర్చారు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. జాగ్రత్త అని చెప్పారని చెప్పింది రాజేశ్వరి. ఇది విన్న సుందర్రావు ఆలోచనలో పడ్డాడు. సుందర్రావు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. తన జాగ్రత్తతో తెలివితో తన జీతంతో కొంచెం కొంచెం కూడబెట్టి రిటైర్మెంట్ టైంకి ఏ స్కూల్ టీచర్ సంపాదించినంత సంపాదించారు. అనవసరమైన ఖర్చులకు ఏ రోజు వెళ్ళలేదు. 2 కొడుకుల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుని చేశాడు. మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాడు. ఎప్పుడో పోయిన తర్వాత తన ఆస్తి కొడుకులకి అందడం కన్నా ఇప్పుడే అవసరం ఉన్నప్పుడే ఆస్తి పంచి ఇవ్వడం మంచిదని ఆలోచించి ఆస్తి మొత్తం కొడుకులకి పంచేశాడు. ఆస్తి పంచిన తర్వాత తను ఎంత పొరపాటు చేశాడో తెలిసి వచ్చింది సుందర్రావుకి. ఆస్తి పంపకాలైన తర్వాత కొడుకులు అసలు రంగు బయటపడింది. తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకోవడానికి కొడుకులు వంతులు వేసుకోవడం సుందర్రావుకి రుచించలేదు. అందుకే అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని రాజేశ్వరికి నచ్చజెప్పి, ఇదిగో కృష్ణమూర్తి నడిపే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనడం కన్నా పిల్లల చేత ఉంచబడ్డారు అనడం సమయానుకూలంగా టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి. కొడుకుళ్ళు కూతుళ్ళ చేతిలో మోసిపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందరూ అన్ని పనులలో సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఆనందం వెనుక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ. తమ రక్తం పంచుకొని పుట్టిన నరరూప రాక్షసులు కరుడు కట్టిన మానవత రహిత హృదయాలు ఉన్నాయి. కానీ అవి పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థుల మనసులు చదివిన సుందర్రావుకి కన్నపిల్లల చేత వెలవేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవడం తేలికే అయింది. అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి రక్తం ఉడికిపోయింది. కానీ ఆ ఓటమి తాము ఏ ఆట ఆడకుండానే ఫలించిందని గట్టిగా నమ్మిన సుందర్రావు తన కోసం కాకపోయినా మిగతా అందరి కోసమైనా కసితీర కన్నపిల్లల మీద నెగ్గాలనుకున్నాడు. అందుకే తన కొడుకుల మీద కేసు వేశాడు. కని పెంచి వృద్ధిలోకి తీసుకొచ్చి తమకున్నదంతా వారికి ఊడ్చిపెట్టి తీరా వాళ్ళు మమ్మల్ని చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాళ్ళతో తన్ని పోవడం ఎంతవరకు సబబు అని. ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని లాగలేక వెలదీస్తున్న మాలాంటి ముసలివాళ్లకు పిల్లల తోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు. ఎంతమంది వద్దని వారించినా ఈ కేసు అంతు చూడాలనుకున్నాడు సుందర్రావు. ఆ కేసు సంగతే ఇందాక లాయర్తో సుందర్రావు మాట్లాడింది. కోర్టులోకి రాగానే తండ్రి కేసి కసిగా చూస్తున్నారు కొడుకులిద్దరూ. తమ మీద ఏమి కక్ష సాధిస్తానని వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు. అవేమి తనకు పట్టనట్టు కూర్చున్నాడు సుందర్రావు. జడ్జి గారు రాగానే కేసు వాదన ప్రారంభించమన్నాడు. సుందర్రావు కొడుకుల వైపు వాదించే లాయర్ కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, కన్న పిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది. అలాగే సంపాదించిన సంపద కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఆ ఆస్తి పిల్లలకి ఇచ్చిన ఉపయోగానికి రాదు. అవసరం ఉన్నప్పుడే ఇచ్చేస్తే కదా పిల్లలకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా చేసే ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో తమ సంసారాన్ని లాగడమే కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఉంచుకొని ఎలా సుఖంగా చూడగలరు?
అందుకే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకొని కష్టపెట్టే కన్నా వాళ్ళని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు. దీనికి వాళ్ళేదో తప్పు చేసిన వారిగా నా క్లయింట్లను ముద్దాయిలుగా చేసి కేసు పెట్టి వేధిస్తున్నారు ఈ సుందర్రావు గారు. మా క్లయింట్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ళ పరువుకి భంగం కలుగుతుంది యువర్ ఆనర్. అందుకే ఈ కేసును తగు విధంగా చర్చించి సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ అని తన వాదన వినిపించాడు కిషోర్. జడ్జ్ ప్రతివాదన వినిపించమనగానే సుందర్రావు తరపు లాయర్ విశ్వనాథం లేచాడు. యువర్ ఆనర్, చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కొడుకుల దగ్గర ఉండాలనుకోవడం తప్పు కాదు కదా యువర్ ఆనర్. ఈ వయసు అడిగిన వయసులో ఎవరి ఆధారం లేకుండా ఎలా ఉండగలరు? ఉన్నదంతా ఊడ్చి కన్న పిల్లలకు ఇచ్చేసి ఈ ముసలాళ్ళు ఎలా జీవితాన్ని లాగగలరు యువర్ ఆనర్? వీళ్లకు పెళ్ళైనంత వరకు కంటికి రెప్పలా చూసుకొని పెళ్ళైన తర్వాత తమ దగ్గర ఉన్నది ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుగా వీళ్ళకి ఉంది. ఆ బాధ్యత మరిచిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని వాదించాడు విశ్వనాథం. దీనికి మీ నుండి సమాధానం ఏమిటి అని కిషోర్ని జడ్జ్ అడగగానే కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, ఇదంతా సుందర్రావు గారు నా క్లయింట్ల మీద చేస్తున్న అనవసరపు రాద్ధాంతం. ఒకసారి ఆస్తి వాళ్ళ పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తనకు ఎలా రాయమంటారు? ఇది ఆయన తెలివి ఉండగానే రాసిన వీలునామానే కదా. మరలా తిరిగి రాసిమ్మని కోర్టు గుమ్మం ఎక్కారంటే వారి మానసిక స్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది యువర్ ఆనర్. మీరే దీని మీద సమగ్ర విచారణ జరిపి మా క్లయింట్లను న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అని తన వాదన వినిపించాడు కిషోర్. దీనికి మీ సమాధానం ఏమిటి అని విశ్వనాథాన్ని అడిగాడు జడ్జ్. విశ్వనాథం లేచే లోపల సుందర్రావు లేచాడు. నా మనోవేదనను నేను మాత్రమే చెప్పుకోగలను సార్. నా బాధను చెప్పుకునేందుకు నాకు ఒక అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగాడు సుందర్రావు. మీరేమి చెప్పాలనుకున్నా ఈ బోన్లోకి వచ్చి చెప్పండి అన్నాడు జడ్జ్. సార్, నేను నా కొడుకులకి అదే సార్, ఈ రాక్షసులకి నేను పంచి ఇచ్చినది నాకు తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు సార్. నేను ఒక్కొక్క పైసా కూడబెట్టిన ఆస్తి. ఇది నా ఒక్కడి రెక్కల కష్టార్జితం సార్. నా చెమట కంపుతో పోగుబడిన పచ్చి కాగితాల సంపద సార్. ఇందాక సదరు లాయర్ గారు నేను తెలివి ఉండగానే రాసిన వీలునామా అని అన్నారు. అవును సార్, నాకు తెలివి ఉండే ఈ మూర్ఖులకు నా ఆస్తినంతా రాసిచ్చాను సార్. కానీ నేను ఎంత తప్పు చేశానో ఆ తర్వాత తెలిసొచ్చింది. ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను సార్. కాళ్ళు చెయ్యి మూలబడిన తర్వాత ప్రతి మనిషి చంటి పిల్లాడే అవుతాడు సార్. వీళ్ళు చిన్నప్పుడు నడిస్తే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా? ఇప్పుడు మమ్మల్ని చూడవలసిన టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు చూడరు? మమ్మల్ని చూడాల్సిన సమయంలో సంపదన, పని ఒత్తిడి, చాలని జీతాలని వంకలు చెప్పి వంతలుగా మమ్మల్ని అంగట్లో సరుకుల్లా పంచుకుంటున్నారే. వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకుని చేయడానికి మేము ఎన్ని పూటలు పస్తులున్నాం సార్. వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారమని అనాథల్లో వృద్ధాశ్రమంలో వదిలేశారే. అప్పుడు మేము కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువుల్లా ఏ పెంట కుప్పల మీద వదిలేసుంటే వీళ్ళ పరిస్థితి ఏమై ఉండేది సార్. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు సార్. నాలాగా కన్న పిల్లల చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ప్రతి తల్లి తండ్రి ఆవేదన సార్. తమను తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకొని జీవచ్చ స్మృతుల్లా కాలాన్ని వెలదీస్తున్న అభాగ్యుల ఆత్మఘోష సార్. వీళ్ళు కన్నవాళ్ళ నుండి వచ్చిన ఆస్తిని వారసులమని అంటారు కదా సార్. మరి కని పెంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి తల్లిదండ్రుల అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా సార్. కన్నబిడ్డలు ఈ దశలో చూడక ఇదిగో ఈ వయసులో ఇక్కడున్న ముసలి వాళ్ళను ఈ వృద్ధాశ్రమాలు హక్కున చేర్చుకుంటున్నాయి సార్. ఆ మాత్రం అనురాగం, ఆప్యాయతలు వీళ్ళు చూపించలేకపోయారు సార్. అందుకే కావాలనే వీళ్ళకి తెలిసి రావాలనే మళ్ళీ నా ఆస్తి నాకు రావాలని కేసు వేశాను సార్. మీరే దయచేసి ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ అని తన వాదన వినిపించాడు సుందర్రావు. కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత
తన స్వార్జితాన్ని ఎవరికైనా ఎప్పుడైనా రాసివ్వచ్చు. అలాగే కన్న తల్లిదండ్రులకు చూడాల్సిన బాధ్యత కన్న పిల్లలకి ఖచ్చితంగా ఉంది. అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు మరల కన్న తండ్రికి ఉందని ఈ కోర్టు భావిస్తుంది. న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు వేయని కేసు వేశారు సుందర్రావు గారు. ఆయన ఎంత మనసు రగలకపోతే కన్న కొడుకుల మీద కేసు పెడతారు. అందుకే కొడుకులు ఈ అవసాన దశలో తల్లిదండ్రులను చూడనప్పుడు తాము పంచిన ఆస్తిని నయా పైసలతో సహా తిరిగి పొందే హక్కు ఉంది. తక్షణమే సుందర్రావు గారు దంపతులకి వారు పంచిన ఆస్తిని తిరిగి ఇవ్వమని వారి కొడుకులకు ఈ కోర్టు ద్వారా ఆర్డర్ వేస్తున్నాను అని సంచలన తీర్పును చెప్పాడు జడ్జ్. వృద్ధాశ్రమం నుండి వచ్చిన వృద్ధులు కరతాళ ధ్వనులతో కోర్టు మార్మోగిపోతుంది. తాము చేసిన తప్పేమిటో తెలుసుకొని తలదించుకున్నారు కొడుకులిద్దరూ. తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టు అని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాడు సుందర్రావు. ఆ నవ్వుకి అందరూ సుందర్రావుని ఆశ్చర్యకరంగా చూస్తుండిపోయారు. ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు సార్. పచ్చ కాగితాలకు ఇచ్చిన విలువ పచ్చని జీవితాలకు ఇవ్వని కసాయి కొడుకుల మీద నెగ్గిన కేసు. కూడా తీసుకెళ్లలేని పైసల కోసం కన్న తల్లిదండ్రులను ఊసు కూడా ఎత్తని బిడ్డల మీద యుద్ధం లేకుండా నెగ్గిన కేసు. ఈ కేసు కళ్ళు మూసుకుపోయిన కన్న తల్లిదండ్రులకు రోడ్డు మీద వదిలేసి అవకాశవాదులు కళ్ళు తెరిపించాలి. ఆకలేస్తే కన్నవాళ్లకి పట్టెడన్నం పెట్టని నరరూప రాక్షసులకు కనువిప్పు కావాలి. ఈ కేసులో నెగ్గి ఆ ఆస్తితో భోగభాగ్యాలు అనుభవిద్దామని ఈ కేసు వేయలేదు సార్. మీ చేతులతోనే ఆ ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాయండి. నాలాంటి వాళ్ళు ఇచ్చే ఇలాంటి సంపదనతో వృద్ధాశ్రమంలో ఎదిగి ఎంతో మంది అనాథ వృద్ధులకు నీడనివ్వాలని కోరుకుంటున్నాను. నా ఈ కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి సార్ అని వినయంగా జడ్జి గారిని కోరాడు సుందర్రావు గారు. సుందర్రావు గారు తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు, జడ్జితో సహా. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.